యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఈ రోజు తుది అంకానికి చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీ తోటకూరి శంకర్ గారు ఆఖరి రోజున గ్రామ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత 3 సంవత్సరాలుగా ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించామని, తన సేవలు ప్రజలందరికీ తెలుసునని ఆయన స్పష్టం చేశారు. శంకర్ గారు మాట్లాడుతూ, రేపు సర్పంచ్గా నన్ను గెలిపిస్తే ఈ గ్రామాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేస్తాను. ఆగిన అభివృద్ధి పనులను పూర్తి చేసి లచ్చమ్మగూడెంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను అని హామీ ఇచ్చారు. ఆయన ప్రచారానికి స్థానిక కాంగ్రెస్ శ్రేణుల నుంచి భారీ మద్దతు లభించింది. రేపటి పోలింగ్ లో ప్రజలు తన సేవకే పట్టం కట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వదిలిపెట్టడం జరిగినది. మన ఎమ్మెల్యే గారి కృషితోటి ఇక్కడ సబ్ స్టేషన్ కంప్లీట్ చేసి ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మా ఊర్లో అండర్ గ్రౌండ్ సమస్య చాలా ఉన్నది. అండర్ గ్రౌండ్ సమస్య కూడా డ్రైనేజ్ సమస్య బాగున్నది. దాన్ని కూడా చేస్తాననేసి చెప్పడం జరుగుతున్నది. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా సిపిఐ పార్టీ బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి తోటకూరి శంకర్ అనే నేను. నాకు గుర్తు వచ్చేసి సీరియల్ నెంబర్ 3 బ్యాట్ గుర్తు. ఆ బ్యాట్ గుర్తు పైన ఓటు వేయగలని ఈరోజు మార్నింగ్ డోర్ టు డోర్ ప్రచారం చేయడం ముగించుకోవడం జరిగినది. అందులో భాగంగా మేము ఈ ఊరు సమస్యల గురించి గ్రామంలో సేవకుడిగా 2.5 సంవత్సరాల నుంచి సేవకుడిగా పనిచేయడం జరుగుతున్నది. అదేవిధంగా గెలిపించుకున్న ఎడల నేను ఊర్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించగలుగుతానని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా మేము మన గత 5 సంవత్సరాలు పాలన గవర్నమెంట్ లేకున్నా కూడా ఒక 10 లక్షలు పెట్టి సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఉన్నది కనుక మనము గెలిపించుకొని మన అవసరాలకు మన పనులన్నీ చేయించుకుంటాం అనేసి అందరికీ నమస్కారం చేస్తున్నాను. చాలా మంచిగా ఉన్నది మాకు. ఎందుకంటే నేను గ్రామ సేవకుడిగా 3 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతున్నది కాబట్టి ప్రజలలో స్పందన మంచిగా ఉన్నది. మీరు గెలిచిన తర్వాత 3 ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి? మేము గెలిచిన తర్వాత మొదటి సమస్య ఏంటంటే కోతులు చాలా ఉన్నాయి మా ఊర్లో. మొదటిగా నేను గెలిచిన వెంటనే ఆ కోతులను పట్టించే కార్యక్రమం చేస్తాను. రెండోది, మా ఊర్లో సీసీ రోడ్లు ఒక 50% అయినాయి. 50% ఇంకా ఉన్నాయి. గవర్నమెంట్ మనదే ఉన్నది కనుక నేను 50% కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి దృష్టికి తీసుకెళ్ళి అవి తీసుకొచ్చి ఆ సీసీ రోడ్లు కూడా వేయడం జరుగుతున్నది. అదేవిధంగా చెత్త కూడా బాగానే ఉన్నది. గల్లపొండ మొత్తం గడ్డి అదంతా ఉన్నది. అదంతా క్లీన్ చేసే కార్యక్రమాన్ని చేయగలుగుతాను.